34 తండ్రి మీరేం చేస్తున్నారు, వీరు ఎరగలు కనుక వీరిని క్షమింపుము. ఎప్పుడైతే యేసయ్యకి సిలువ వేయకముందల రాజు అక్కడున్న ప్రజలు అందరూ సిలువ వేయమని కాళ్ళు పెట్టారు. యేసయ్య సిలువ మోసేటప్పుడు అందరూ హేళనగా నవ్వి యేసయ్యని హేళన చేశారు. ఎందుకు యేసయ్య సిలువ వేయించుకున్నారంటే మనం చేసి తెలియక చేసిన తప్పులు యేసయ్య గుర్తించి అందుకని సిలువ వేయించుకున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదవండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే క్షమించే హృదయం మనకి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనల్ని హింసించే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ కొత్త వాక్యం దేవుడు దీవించిన